బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు హనుమకొండ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. పరకాలలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. హనుమకొండలో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కవిత సైతం పాల్గొన్నారు. అయితే కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ సభలో పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, తాడికొండ రాజయ్య ఇతరులు పాల్గొన్నారు. ఇక కవిత ప్రోగ్రాంలో గులాబీ కండువాలు, బీఆర్ఎస్ జెండాలు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక హనుమకొండ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, బీఆర్ఎస్ అగ్ర నేతలు ఇద్దరు కూడా ఒకే జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒకవైపు గులాబీ జెండాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు గులాబీ జెండాలే జాడలేనటువంటి స్థితి కనబడుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు బీఆర్ఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఒక్కరోజే బీఆర్ఎస్ అగ్రనేతలు హన్మకొండ జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అంతేకాకుండా టీఆర్ఎస్ కీలక నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఇవాళ హన్మకొండలో పర్యటించారు. కవిత తెలంగాణ జాగృతికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రెస్ మీట్ నిర్వహించి దాని తర్వాత నర్సంపేటలో నిర్వహించే ఒక కార్యక్రమానికి హాజరు కానుంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరకాలలో నిర్వహిస్తున్న కేటీఆర్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ స్మైల్ లో భాగంగా పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే కూడా కేటీఆర్ వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ డప్పు చప్పులతో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్తో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్, అంతేకాకుండా బండా ప్రకాష్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ద సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజా, వీళ్ళందరూ కూడా మిగతా పార్టీ ముఖ్య నేతలు కూడా కేటీఆర్ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ కవిత పర్యటనకు మాత్రం బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా హాజరు కాకపోవడం ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. కవిత గత కొన్నాళ్ళ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ జాగృతి కార్యక్రమాలు నిమగ్నమైన నేపథ్యంలో కొంతమంది కనీస కార్యకర్తలు కూడా కవిత కార్యక్రమానికి హాజరు కాకపోవడం, కనీసం ఒక బీఆర్ఎస్ జెండా కానీ బీఆర్ఎస్ కండువ కానీ అక్కడ కనిపించకపోవడం, కేవలం తెలంగాణ జాగృతికి సంబంధించిన కొంతమంది నాయకులు, తెలంగాణ జాగృతికి సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాస్కర్ మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల కార్యకర్తలు ఇంత ఆందోళన ఉన్నారు. ఒకవైపు ఇద్దరు అగ్రనేతలు వస్తే కేటీఆర్ కు పర్యటనకు వెళ్లిన నాయకులు కవితను కనీసం కలవడానికి రాకపోవడం, గతంలో కవిత పర్యటనకు వచ్చిన ప్రతిసారి కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా కవితక్క అంటూ తన చుట్టూ తిరిగిన నాయకులంతా ఈ రోజు కనీసం పలకరించకపోవడం, కవిత కార్యక్రమానికి దూరంగా ఉండడం పట్ల మాత్రం ఒక రకమైన చర్చ దారితీస్తుంది. ఒకవైపు కేటీఆర్ పర్యటన మాత్రం బీఆర్ఎస్ ముఖ్య నేతలు అందరూ హాజరు కావడం, దానికి సంబంధించి కవిత పర్యటనను ఎవరూ పట్టించుకోకపోవడం మూలంగా మాత్రం ఒక రకమైన చర్చ అయితే సాగుతుంది. బీఆర్ఎస్ కి మధ్య దూరం పెరుగుతుంది అనేటువంటి కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో కవిత గానీ లేకపోతే ద్వితీయ శ్రేణి నేతలు గానీ ఈ అంశం మీద ఏమైనా స్పందించారా? ఏ రకమైన చర్చ మాత్రం సాగలేదు. కవిత ఇంతకుముందు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 18 నెలల పాలన పైన విమర్శలు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ ను పొగడతలో ముంచెత్తారు. కేసీఆర్ రైతులకు సంబంధించి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తే కనీసం రేవంత్ రెడ్డి ఫైటింగ్ మోడ్ లోనే ఉన్నారు, కానీ కనీసం ప్రజలకు సేవ చేయాలనే కనీసం బాధ్యత మాత్రం మనిషి ఎప్పటికీ కేసీఆర్ విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజల కోసం చేసే కార్యక్రమం ఏది కూడా లేదని చెప్పేసి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూనే కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులపైన కేసీఆర్ ను పొగుడుతున్న పరిస్థితుల్లో కూడా ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా కనీసం కవిత వచ్చిందని చెప్పేసి కనీసం కలవకపోవడం పట్ల మాత్రం ఒకవేళ చర్చ అవుతుంది. ఇది చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కు కవితకు మధ్య గ్యాప్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా ఒక 3-4 రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ నాదే అని చెప్పిన కవిత మాత్రం ఇప్పుడు కనీసం ఏ సమాధానం చెప్పుకుంటుందో చెప్పలేని పరిస్థితి. కనీసం విలేకరులు అడిగే ప్రయత్నం చేసినా కూడా కవిత నవ్వుతూనే సమాధానం ఇచ్చింది, కానీ దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. సార్ రాము, పూర్తి స్థాయిలో ముందస్తు షెడ్యూల్ లేకుండా కవిత అక్కడ పర్యటన ఏమైనా కొనసాగిందా, లేకపోతే ద్వితీయ స్థాయి జిల్లా స్థాయి నాయకులతో ముందస్తుగా సమన్వయ లోపం ఎక్కడైనా కనిపిస్తుందా వారు హాజరు కాకపోవడానికి? లేదు, ఖచ్చితంగా కవిత షెడ్యూల్ నిన్ననే ఖరారైంది. దీనికి సంబంధించి హన్మకొండలో
జాగృతి కార్యకర్తలను కలవాలి, వాళ్ళ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి దాని తర్వాత నర్సంపేటలో నిర్వహించే ఒక కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి నిన్న కవిత షెడ్యూల్ వచ్చింది. ఇదే నేపథ్యంలో కూడా నిన్న కూడా ఈ గిఫ్ట్ స్మైల్ లో భాగంగా ఈ నర్సంపేట పరకాల కాన్స్టిట్యున్సీలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా నిన్న షెడ్యూల్ రిలీజ్ అయింది. నిన్న షెడ్యూల్ రిలీజ్ అయితే బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కోసం, కేటీఆర్ ని ఆహ్వానించడం కోసం భారీ ఏర్పాటు చేస్తే, ఇక్కడ మరోవైపు కవిత షెడ్యూల్ నిన్ననే ఖరారైనా కూడా దీనికి సంబంధించి కవితకు ఎలాంటి స్వాగతం పడకపోవడం పట్ల తెలంగాణ జాగృతి శ్రేణులు కూడా ఒకంత ఆందోళన ఉన్నారు. ఇద్దరు నేతలు వస్తే గతంలో సరైన ప్రాతినిధ్యం ఈ నేతలు మాత్రం కేవలం కేటీఆర్ కు మద్దతుగా ఉండడం, కేటీఆర్ కి స్వాగతం పలకడం, కవితని ఏమాత్రం పట్టించుకోకపోవడం మాత్రం ఒక రకమైన చర్చకైతే దారితీస్తుంది సిరాజ్. శాతం ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 6 మండలాలుంటే 6 జెడ్పీటీసీలకు గాను 3 మరి బలహీన వర్గాలకు ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే ఎంపీపీలు 6 ఉంటే 3 బలహీన వర్గాలకు ఇచ్చుకొని 50%. అంటే ఎంపీటీసీలో 58.15%, సర్పంచుల్లో 45%, జెడ్పీటీసీ ఎంపీపీలో 50% మనం ఇదివరకే ఇచ్చుకున్నాం. ఇలా రిజర్వేషన్ పీరియడ్ డ్రామాలు ఎన్ని చేసినా పర్కాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎడమ గంతకే ఉన్నది. ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఇదే డ్రామాల ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదే అనే విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేము మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు తమ్ముడు శ్రీనివాస్ రెడ్డికి సందర్భంలో చూసి గమనించినటువంటి వ్యక్తిని నేను. ఇంకా అప్పటికి పూర్తిగా ఇంటర్నెట్ రాలేదు, ఇంకా అప్పటికి పూర్తిగా గ్లోబలైజేషన్ కాలేదు. ఆవాల దగ్గర నుంచి మొదలు పెడితే, జొన్నల దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా ఇంటికి అవసరమైన అన్ని కూడా మన పొలాలనే వండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి కాలంలో నా బాల్యం జరిగింది. కాబట్టి రైతులకు, గ్రామాలకు దగ్గరగా బతికినటువంటి వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కొట్లాడినప్పుడు కూడా ఆ రైతుల దుఃఖాన్నంతా కూడా పోగొట్టాలని చెప్పి కసితోని కొట్లాడినటువంటి ఒక వ్యక్తిగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాలంటే నీళ్ళంటేనే రైతులు, నీళ్ళ కోసం కొట్లాడడం అంటేనే రైతుల పొలాల్లోకి మన గోదావరి, మన కృష్ణా నది నీళ్లు రైతుల పొలాల్లోకి రావాలని కొట్లాడినటువంటి వ్యక్తులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014 కన్నా ముందు 2013-12 సంవత్సరాలలో దాదాపు 789 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఆనాడు ఒక త్రిసభ్య కమిటీ వేసుకోవడం జరిగింది. త్రిసభ్య కమిటీ వేసుకొని దాదాపుగా 400 మందికి మన ప్రభుత్వం ఆనాడు డైరెక్ట్గా మనిషికి 5 లక్షల రూపాయలు ఇస్తే, మిగతా వాళ్లకు చట్టరీత్యా అనేక కారణాల వల్ల సహాయం చేయలేకపోతే 389 మంది రైతులకు మన తెలంగాణ జాగృతి నుండి 4 సంవత్సరాలు వరుసగా 2500 రూపాయలు ప్రతి నెల వారికి పెన్షన్ ఇచ్చినటువంటి ఒక సంస్థగా సందర్భంలో